హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఒక ఫ్లవర్ వేస్ టైప్ ఫ్లవర్స్ అయితే చేశాను. చూడండి, మంచిగా నచ్చుద్ది మీ అందరికీ. లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ అలా చూసి వెళ్ళిపోతున్నారు అంతే. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి మర్చిపోవద్దు. ఇది చిన్న ఫ్లవర్ వేస్ టైప్లో అయితే ఫ్లవర్స్లా ఫోల్డ్ చేసి చేశాను. అంత మంచిగా వచ్చింది, మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను. ఎండ్ వరకు చూడండి, అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మంచిగా ఈజీ, ఎంత ఎంత ఏమి కష్టంగా ఉండదు, ఈజీగా కట్ చేయొచ్చు. దాన్ని జస్ట్ ఫోల్డ్ చేసి ఆ స్టిక్స్కి ఏదైతే ఉందో దాన్ని మనం ఇట్లా పేస్ట్ చేయాలి. లాస్ట్లో దానికి మనం కలరింగ్ అది ఇచ్చుకుంటే ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే మనం చేయొచ్చు, ఇంట్లోనే తయారు చేయొచ్చు ఈజీగా. చాలా చిన్నగా అయిపోతుంది, తక్కువ టైంలోనే అయిపోతుంది. ట్రై చేయండి, మీ అందరికీ ఫ్లవర్స్ అది ఇంట్లో పెట్టుకోవడానికి షోకేస్కి అలా బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ నేను యూజ్ చేసిన థింగ్స్ ఫ్రెండ్స్. ఇవంతా ఉన్నాయి కదా, ఈ ఎక్విప్మెంట్ అది అంతా యూజ్ చేశాను, తీసుకున్నది అది. దాన్ని అంతా నీట్గా చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత దాన్ని నేను బాగా క్లీన్ చేసి పెట్టి అవన్నీ నేను యూజ్ చేసిన కటింగ్ పేపర్స్ వీటన్నిటిని అలా చేశాను. దాని తర్వాత దానికి మనం ఈచ్ వన్కి కలరింగ్ అయితే ఏ కలర్ కావాలితే ఆ కలర్, రెడ్ అయితే రెడ్, ఎల్లో అయితే ఎల్లో, ఏ ఫ్లవర్స్ అయితే మీరు చూస్ చేసుకుంటున్నారో ఆ ఫ్లవర్స్ కలర్స్ అయితే దానికి వేయచ్చు, ఆ కలర్స్ అన్నీ. లాస్ట్లో ఇలా చేశాను అనమాట. సో మీరు ఇంతకన్నా ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, మీ స్కిల్ కూడా ఇలా చేసి జస్ట్ 2 minutes వీడియో లాగా చేసి పెట్టండి, అందరికీ నచ్చుద్ది. మంచిగా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. అవి ఫస్ట్ ఇవ్వలేనప్పుడు దానికి తర్వాత లాస్ట్లో మళ్ళీ నేను అంతా కలరింగ్ అది ఇచ్చాను. ఫుల్ కలర్ అదంతా మొత్తం బ్లూ కలర్ అదైతే యూస్ చేశాను. మీరు కూడా మీకు ఏ కలర్ కావాలితే ఆ కలర్ యూస్ చేసి అట్లా పెయింట్ అది చేసి మొత్తం పెట్టచ్చు. ఇలా పేపర్ అయితే నేను పేస్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.